కవిత తిరుగుబాటు ఇవన్నీ కూడా ఆ పార్టీలో నిరుత్సాహం నింపాయి. తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదన్నారు. బట్ కేసీఆర్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అన్నారు. ఈ వేదికగా మనం ఒకటి చెప్పాలి, కేసీఆర్ తర్వాత విజువల్స్ కూడా యాడ్ చేస్తే చూడొచ్చు. అందుకనే బహుశా లీక్ చేశారు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఏదో ఏదో స్పెక్యులేషన్ చేస్తారు యశోదాలు అడ్మిట్ కాగానే. ఆయన ఒక 20-30 మంది లీడర్స్తో ఫోటోగ్రాఫ్ చాలా యశోద హాస్పిటల్లో సూట్ రూమ్ లో 20-30 మంది లీడర్స్ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. సో కేసీఆర్ ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు బీఆర్ఎస్ క్యాడర్ కు, తర్వాత కేసీఆర్ అమ్మాలకి మనం ఆ విషయం చెప్పొచ్చు. ఇక చూడండి విజువల్ చూస్తే కేసీఆర్ మనకి ఏమన్నా అయినట్టు కనబడుతుందా? నిన్న నాకు ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు, కేసీఆర్ ఆరోగ్యం చాలా సీరియస్ ఉందట, డయాలసిస్ అట, ఇంకేదో అట, ఏదో మాట్లాడారు రాత్రి. అందుకనే యశోద హాస్పిటల్ 10:30కు బులెటిన్ రిలీజ్ చేశారు. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, సోడియం తక్కువైంది కాబట్టి ఆయన అడ్మిట్ చేశామని చెప్పారు. జనరల్ గా కేసీఆర్ కు కొంత నేను అబ్జర్వ్ చేశాను, ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా కొంత కాఫ్, కోల్డ్, ఫీవర్ చాలా త్వరగా అంటుకుంటుంది. ఎప్పుడు కూడా ఈ కాఫ్, కోల్డ్, ఫీవర్ అన్నది రెగ్యులర్ గా ఆయనకు వస్తూ ఉంటుంది. దాని గురించి కొంత షుగర్ కంట్రోల్ చేయడానికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అందుకనే బెడ్ మీద కాకుండా ఆ విజువల్లో మనం చూస్తే గనక చాలా క్లియర్ గా కేసీఆర్ ఆ నేతలందరితో కూర్చొని సంభాషిస్తున్నట్టు ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది, ఆయనకైనా సెలైన్ ఉందా? లేదు కదా. ప్రికాషనరీ మెజర్ గా జాయిన్ అయ్యారు, ఫీవర్ ఉంటుంది కాబట్టి జాయిన్ అయ్యారు. సో అనవసరమైన స్పెక్యులేషన్స్ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎవరు కూడా పుట్టించొద్దు. ఆయన నిక్షేపంగా ఉన్నారు, నిక్షేపంగా ఉండాలని కోరుకుందాం. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రానికి ఆయన గైడెన్స్ కావాలి. ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన సూచనలు కావాలి, అధికార పక్షంలో ఉన్నా ఆయన సూచనలు కావాలి. కొన్ని విషయాల్లో ఆయనతో విభేదించవచ్చు, బట్ డెవలప్మెంట్ లో, వెల్ఫేర్ లో కేసీఆర్ ను మించిన వాళ్ళు లేరు. కొన్ని కారణాల వల్ల ఆయన ఓడిపోయారు. ఆ పవర్ లో ఉండడం వల్ల ఆయన తెలియదు, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ ఇవన్నిటి వల్ల, ఫ్యామిలీ రూల్ అని, లేకపోతే నిరుద్యోగుల అన్హ్యాపీనెస్, వీటి వల్ల ఓడిపోయారు. కానీ కేసీఆర్ నిండు నూరేళ్లు మనం ఏమైనా కోరుకోవాలి, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనం కేసీఆర్ కోరుకోవాలి. ఆయన అయితే నిక్షేపంగా ఉన్నారు. అనవసరమైన స్పెక్యులేషన్స్ ఎవరు కూడా క్రియేట్ చేయదు. సో ఇక ఖర్గేకి సంబంధించి అనిరుద్ధ్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్, కోవర్ట్